హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాం. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు. అండ్ మీ పర్సన్ నేమ్ కూడా తలుచుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫాస్ట్గా అండ్ షేర్ చేయండి. చూద్దాం మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. వెరీ గుడ్. మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్వన్. I know exactly what I was doing. You and I were too young. You speak to me through music. I want to be more than friends. Finding out the truth crushed me. I regret lying to you. Last one more card, universe. I feel you even though we are apart. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యూ. సో మీ సైన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారంట. పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ వచ్చేసి మీరంటే చాలా అన్కండిషనల్ లవ్ ఉందని అయితే ఇక్కడ స్టార్టింగ్ కార్డే రిప్రజెంట్ చేస్తుంది. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. మీ పర్సన్కి మీరంటే చెప్పలేనంత ఇష్టం, చెప్పలేనంత ప్రేమ. ఇంత అంత అని వాళ్ళ మాటలతో చెప్పలేరు, అంత ఈ పర్సన్కి ఎట్ ప్రజెంట్ ఇష్టం ఉంది మీరంటే. వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్లో అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది. క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ క్లారిఫై చేయండి యూనివర్స్. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో అప్పుడు ఈ పర్సన్కి అర్థమైంది మీరంటే ఎంత ప్రేమ ఉన్నదో అనేది ఈ పర్సన్కి అర్థమైంది. సో మీతో ఉన్నంతసేపు, మీతో కనెక్టెడ్ ఉన్నంతసేపు ఈ పర్సన్కి మీరంటే లవ్ లేదు అని కానీ, ఇష్టంగా లేదు అని కానీ, లేకపోతే ఈగోతో కానీ, యాటిట్యూడ్తో కానీ బిహేవ్ చేసేవాళ్ళు ఈ పర్సన్ మీతో. మీరు మాట్లాడితే ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, కాల్ రిసీవ్ చేసుకోకపోవడం కానీ, మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడం కానీ అట్లా చేసేవాళ్ళు. కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీరంటే ప్రేమ ఉంది. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. చెప్పలేనంత ప్రేమ ఈ పర్సన్కి మీ మీద ఉంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు. తప్పకుండా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. డే అండ్ నైట్ ఇప్పుడు మీకోసం ఈ పర్సన్ ఏడుస్తున్నారు. ఎందుకు మీకు దూరం అయ్యానా, ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నానా, ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టానా, తన ఈగో వల్ల మిమ్మల్ని నిందించారు, మిమ్మల్ని బాధ పెట్టారు. మిమ్మల్ని ఇంత ప్రేమించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేశారు. మీరంటే ఇంత ఇష్టం ఉన్నప్పటికీ ఈ పర్సన్ ఎందుకు అవాయిడ్ చేశారంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ఈగో వల్ల తప్ప వేరే రీజనే ఏం లేదు. వాళ్ళ హిడెన్ ఫీలింగ్ వచ్చేసి మీరంటే చెప్పలేనంత ఇష్టం ఉంది, కానీ బయటికి ఈ పర్సన్ వేరే షేడ్ చూపిస్తారు. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎక్కడ మీతో కనెక్ట్ అయిపోతే మీరు కాకుండా ఈ పర్సన్ ఉండలేరేమో అనే భయం. మీరంటే మాత్రం చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్కి, చాలా ప్రేమ ఉంది. చూడండి 10 ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. మీతో చాలా డేస్ హ్యాపీగా ఉన్నారండి. కొన్ని మీ ఇద్దరి మధ్య ఈగో ఇష్యూస్ రావడం వల్ల మీ పర్సన్ కానీ మీరు కానీ సెపరేషన్ అయిపోవాల్సి వచ్చింది. కానీ ఈ పర్సన్కి ఇప్పటికీ కూడా అదే లవ్, అదే కేరింగ్, అదే ఎఫెక్షన్ ఉంది మీరంటే. 10 ఆఫ్ కప్స్ చూడండి, మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ మీతో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. ఎమోషనల్లీ సాటిస్ఫాక్షన్ మీ దగ్గరే ఈ పర్సన్కి దొరుకుతుంది. కంప్లీషన్ అయితే ఈ పర్సన్కి మీ దగ్గరే ఉంటుంది. 10 ఆఫ్ కప్స్ చూడండి, హ్యాపీనెస్ అంటే అది మీతో ఉన్నప్పుడే, అది ఆ పర్సన్కి.
మేబీ పాస్ట్ అంతా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ మీతో కలిసి యూనియన్ అయ్యి సంతోషంగా ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో వాళ్ళ లైఫ్ మీరు చూసినంత హ్యాపీగా అయితే ఏం లేదంట. వాళ్ళ లైఫ్లో గ్రోత్ లేదు. 7 ఆఫ్ పెంటికల్స్. మీరు చూస్తున్నారేమో ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ డెవలప్ అవుతున్నారని, ఈ పర్సన్ రోజు రోజుకి లైఫ్లో ఎదుగుతున్నారని మీరు చూస్తున్నారేమో. ఈ పర్సన్కి చాలా సంపాదించేస్తున్నారు, చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ చాలా బాగున్నారు, నేను లేకుండా చాలా బాగున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈ పర్సన్ అస్సలు హ్యాపీగానే లేదు. పేషెన్సీ ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని ఓపికగా ఎదురు చూస్తున్నారే తప్ప మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. నువ్వు చూస్తున్న నీ దృష్టితో చూస్తే నేను ఏదో సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావేమో. అదంతా ఏమీ లేదు. నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేబీ ఈ పర్సన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో లైఫ్లో పేషెన్సీ పీరియడ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్కి నడుస్తుంది. మీరు చూస్తున్న రకంగా అయితే సంతోషంగా అయితే ఈ పర్సన్ లేను అని చెప్తున్నారు. నేనేదో నిన్ను దూరం చేసుకొని లేకపోతే నీకు దూరం పెట్టి నేనేదో సంతోషంగా ఉన్నా అనుకోకు. అంతా బ్యాడ్ టైమే, బ్యాడ్ పీరియడే నడుస్తుంది నాకు అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఏదో ఆఫర్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి. ఒక మంచి ఆఫర్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. స్టెబిలిటీ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. జాబ్ కోసం కానీ లేకపోతే ఫైనాన్షియల్లీ కోసం కానీ అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య మ్యారేజ్ కోసం కానీ వెయిట్ చేస్తున్నారు. ఓపిక పడుతున్నారు. పేషెన్సీ ఈ పర్సన్లో మేబీ ఈ పర్సన్కి ఓపిక చాలా తక్కువ అనుకుంటాను. యూనివర్స్ కూడా ఈ పర్సన్ని టెస్ట్ చేస్తుంది. ఇవ్వాల్సింది ఏది ఇవ్వకుండా ఆపేసి మీ పర్సన్లో ఓపికని తీసుకొస్తుంది. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అది లవ్ కోసమైనా, జాబ్ కోసమైనా, కెరియర్ కోసమైనా, ఫ్యూచర్ గైడెన్స్ కోసమైనా, మ్యారేజ్ కోసమైనా, రిలేషన్షిప్ కోసమైనా, థర్డ్ పార్టీ ఇష్యూస్ కోసమైనా, దేనికోసమైనా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్వన్. సో నాకు తెలిసి ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు అని తెలిసిన నిమిషం మీరు ఆ పర్సన్ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు, అది చూసి తట్టుకోలేక. ఇప్పుడు ఏం చెప్పినా కూడా మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. తన లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు అని తెలిసి మీరు ఆ పర్సన్ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. మీకన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ పర్సన్ లైఫ్లో చాలామంది ఉన్నారు. ఆ విషయం మీరు తెలుసుకొని, అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, మీకన్నా వేరే థింగ్సే ఈ పర్సన్కి ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ కాదు అని మీకు అనిపించి ఈ పర్సన్ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. ఇంతకుముందు ఉన్న పర్సన్ కాదు ఇప్పుడు ఈ పర్సన్. ఇంతకుముందు నాకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇప్పుడు నాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీకు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెంట్ అయింది, మీకు కాదు. ఇప్పుడు థర్డ్ పార్టీ వచ్చారు కొత్తగా ఈ పర్సన్ లైఫ్లో, మీకు ఇంపార్టెన్స్ తగ్గించారు.
వాళ్ళతో హ్యాపీగా ఉండడం చూసి మీరు ఈ పర్సన్ లైఫ్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. 6 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మళ్ళీ మీ మనసు గెలుచుకోవాలనైతే అనుకుంటున్నారు. సక్సెస్. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ సక్సెస్ సాధించాలి. ఎట్లాగైనా సరే మీ మనసు గెలుచుకోవాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఐ న్యూ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐ వాస్ డూయింగ్. సో, పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ వచ్చేసి నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు అంటున్నారు. ఏం చేస్తున్నారు? సో, మీకు ఈ పర్సన్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మీ బ్యూటీకి కావచ్చు, మీ లైఫ్ స్టైల్‌కి కావచ్చు, మీ దగ్గర ఉన్న మనీకి కావచ్చు, ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. రోజు రోజుకి నేను నీకు బాగా అడిక్ట్ అయిపోతున్నాను. నేను నీకు బాగా అట్రాక్ట్ అయిపోతున్నాను. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. నాకు తెలిసి మీ పర్సన్ మీ బ్యూటీకి కానీ, మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్‌కి కానీ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. కానీ నన్ను నేను స్టాప్ చేసుకోలేకపోతున్నా అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో, 10 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి. చాలా హర్ట్ చేస్తారు. 10 ఆఫ్ స్వర్డ్స్. మేబీ థర్డ్ పర్సన్ లైఫ్‌లో ఉండుండొచ్చు. చాలా బాధ పెట్టారు. ఎలా అంటే మీరు తిరిగి కోలుకోలేనంత బాధ ఈ పర్సన్ పెట్టారు. ఇప్పుడు ఆ బాధ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని సంతోషపెట్టాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరంటే అట్రాక్షన్ ఈ పర్సన్‌కి ఉంది. లేదా ఈ పర్సన్ ఆల్రెడీ పాస్ట్‌లో ఏదైనా ఎవరి చేత అయినా మోసపోయి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు మీకు అట్రాక్ట్ అవుతున్నారు. సో, ఒక్కొక్కరి సిట్యుయేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎవరికి ఏది మ్యాచ్ అయితే అది మాత్రమే తీసుకోండి. మీకు మ్యాచ్ అవ్వని పాయింట్స్ అయితే మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. యూ ఆర్ అండ్ వై వర్ టూ యంగ్. క్లారిఫై చేయండి న్యూస్. నాకు తెలిసి మీ ఇద్దరికి సెట్ అవ్వదేమో అనే కన్ఫ్యూషన్లో, అనే జగలింగ్ ఎనర్జీలో ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు. 2 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఆ పర్సన్ దగ్గర ప్రాపర్గా జాబ్ లేకపోవచ్చు, ప్రాపర్గా మనీ లేకపోవచ్చు. మేబీ ఈ పర్సన్ 2 సిచ్యువేషన్స్లో ఏమన్నా ఉండి ఉండొచ్చు. దానివల్ల ఈ పర్సన్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ, ఎక్కువ ప్రియారిటీ కానీ ఇవ్వకపోవచ్చు. ఫ్యామిలీ అండ్ మీరు కానీ ఆర్ ఎల్స్ తన లైఫ్లో ఏదో 2 సిచ్యువేషన్స్ మధ్య జగల్ అవుతున్నప్పుడు ఈ పర్సన్కి మీరు పరిచయం అయ్యారు. మీ ఇద్దరి మధ్య ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడిచాయి. కొన్ని రోజులు మాట్లాడితే కొన్ని రోజులు మాట్లాడలేదు ఈ పర్సన్ మీతో. అది కనిపిస్తుంది. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. సో, సాంగ్స్ ద్వారా మీ పర్సన్ ఎక్కడున్నా సరే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సో, ఎంపరర్. ఎంత ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ అయినా, ఎంత ఈ పర్సన్ స్ట్రాంగ్ హెడెడ్ పర్సన్ అయినా, ఎంత ఈ పర్సన్ కంట్రోల్డ్ పర్సన్ అయినా, డెఫినెట్గా ఈ పర్సన్కి కూడా హార్ట్ ఉంటుంది. కాకపోతే బయటికి మాత్రం ఈగోయిస్టిక్ పర్సన్ లాగా చాలా కంట్రోల్డ్గా బిహేవ్ చేస్తారు మీ ముందు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే టైప్లో ఈ పర్సన్ బిహేవ్ చేస్తారు. కానీ సాంగ్స్ ద్వారా అయితే మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మీ ముందు ఒకలాగా ఉంటారు. మీ ముందేమో ఈగోయిస్టిక్ లాగా, నార్సిస్టిక్ లాగా, మీ ముందేమో రూడ్గా, హార్ష్గా మాట్లాడతారు. కానీ మీ వెనకాల ఈ పర్సన్ వాళ్ళ హిడెన్ ఫీలింగ్ ఏంటి? సాంగ్స్ ద్వారా నేను ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నానో అది నాకు మాత్రమే తెలుసు. ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నావు తెలుసా సాంగ్స్ ద్వారా అని ఈ పర్సన్ హిడెన్ ఫీలింగ్ అనమాట.
ఎక్కడున్నా సరే సాంగ్స్ వింటూ నేను నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నేను నిన్ను తలుచుకుంటూనే ఉంటాను. తలుచుకునే రోజు లేదు, తలుచుకునే క్షణం లేదు అనేది వీళ్ళ ఫీలింగ్. సో చూడండి, మూన్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఎమోషనల్. సో ఇక్కడ ఎంపరర్, ఇక్కడ మూన్. మీకు ఈ పర్సన్కి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ అయినా అయి ఉండాలి. పబ్లిక్గా మీరు చెప్పుకోలేని రిలేషన్షిప్ అయినా అయి ఉండాలి. లేదా ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ పబ్లిక్గా చెప్పలేకపోతున్నారు. కొన్ని హిడెన్ థింగ్స్ ఉన్నాయి, అందుకే ఈ పర్సన్ అన్నీ దాచిపెడుతున్నారు. వాళ్ళు మీకోసం ఏడుస్తున్నారు అనేది కూడా ఈ పర్సన్ దాచిపెడుతున్నారు. వాళ్ళు సాంగ్స్ వింటూ మీకోసం ఏడుస్తున్నారు, మీకోసం సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు అనేది వాళ్ళు చూపించుకోలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. అది ఈగో అడ్డొస్తోంది. అదే ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. మూన్ ఎమోషనల్, సెన్సిటివ్ పర్సన్. ఈ పర్సన్ వాళ్ళ సెన్సిటివ్నెస్ని కవర్ చేసుకోవడానికి ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తున్నారు, ఈగో చూపిస్తున్నారు. ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. మేబీ ఈ పర్సన్ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా జెన్యూన్గా ఉంటున్నారు, చాలా జెన్యూన్గా అండ్ లాయల్గా కూడా ఉన్నారు. ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. మీ పర్సన్ మీతో ఫ్రెండ్స్ కన్నా కూడా ఎక్కువగా ఉండాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ఇన్మెచ్యూరిటీ అండి. ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. సో వాళ్ళకి మీతో ఫ్రెండ్షిప్ కన్నా కూడా నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. సో మళ్ళీ ఈ పర్సన్ మీ విషయంలో ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. యాక్షన్ తీసుకుంటారు ఫర్ షూర్గా ఈ పర్సన్. హాయ్ అనో, హలో అనో, మళ్ళీ మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందామా అనో. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఎందుకంటే ఇన్మెచ్యూరిటీ, మీకన్నా ఏజ్లో చిన్న. సో డెఫినెట్గా యాక్షన్ అయితే తీసుకుంటారు. మేబీ ఎంపరర్ కానీ, కింగ్ ఆఫ్ కప్స్ కానీ, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అయినా కానీ, కింగ్ అంటే కొంచెం వరకు ఈగో ఉంటుంది, బట్ పేజ్ అంటే ఈగో ఏదంతా ఏమీ ఉండదు, చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. సో ఏం నిజం తెలిసి ఈ పర్సన్ బాధపడుతున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో చారియట్. నాకు తెలిసి మీరు ఈ పర్సన్ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని, వాళ్ళకి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నారనే నిజం వాళ్ళని చాలా బాధ పెడుతోందంట. చూడండి, చారియట్, ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. మీరు వాళ్ళకి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు అనే నిజం తెలిసి ఈ పర్సన్ చాలా కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు. మీకు ఈ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు అండ్ ఫిజికల్లీ కానీ ఎమోషనల్లీ కానీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉండొచ్చు. అండ్ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ ఉండుండొచ్చు. మీరు తనకి దూరంగా వెళ్తున్నారు అంటేనే ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. 7 ఆఫ్ కప్స్. డే డ్రీమింగ్ చేస్తున్నారు, పగటి కలలు కంటున్నారు. సో మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నట్టుగా, తనే మీకు టాప్ ప్రయారిటీ లాగా, అంటే తనకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మీరు ఇంకెవ్వరికి ఇవ్వరు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ చాలా ఇల్యూషన్స్లో ఉంటున్నారు.
డే డ్రీమింగ్ చేస్తున్నారు. మీరు కావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఎంతమందిలో ఉన్నా సరే ఈ పర్సన్ మిమ్మల్నే గుర్తు చేసుకుంటున్నారు. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. మేబీ ఈ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పుండొచ్చు. అందుకే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో క్వీన్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పారండి. మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఫేక్ లవ్ చూపించారు. ఫేక్ ప్రామిసెస్ చేశారు. కాసేపు ఇష్టం ఉందని, కాసేపు ఇష్టం లేదని, మా మదర్ ఒప్పుకోవట్లేదు అని. మీకు మీ పర్సన్కి మధ్య మదర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో ఫేక్ లవ్ చూపించినందుకు కూడా ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉండి కూడా, మీరంటే ప్రేమ ఉండి కూడా ఆ ప్రేమ లేదు అని మీకు చెప్పినందుకు ఈ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళకే అర్థం కావట్లేదు. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇక్కడ చాలామందికి ఉన్నది కనిపిస్తుంది. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. బట్ మీకు మీ పర్సన్కి మధ్య హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. 3D లెవెల్లో ఒకవేళ మీ ఇద్దరు దూరంగా ఉన్నా సరే, ఈవెన్ 5Dలో వరల్డ్లో కావచ్చు, ఈవెన్ డ్రీమీ వరల్డ్లో కావచ్చు, మీ ఇద్దరు త్రూ వైబ్రేషన్స్ మీ ఇద్దరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. ఈ పర్సన్ మీకు ప్రేమ లేదు అని చెప్పడం కానీ, ఇప్పుడు నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పడం కానీ, చెప్పినందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే ఈ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పేవాళ్ళండి. అందుకే ఎట్ ప్రెజెంట్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఒక చోట ఉండి ఇంకొక చోట ఉన్నానని కానీ, మీకు నచ్చని వారితో మాట్లాడట్లేదు అని చెప్పి మాట్లాడడం కానీ, ఇట్లా చేసేవాళ్ళనమాట. సో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ గురించే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. ఐ ఫీల్ యూ ఈవెన్ దో వీఆర్ అపార్ట్. మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా ఫీల్ అవ్వగలుగుతున్నారంట. 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా జెలస్ కానీ, పొసెసివ్నెస్ కానీ ఫీల్ అవుతున్నారు. కంప్లీట్గా మీరు వాళ్ళకి మాత్రమే సొంతం అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది మీ మీద, ఇంకెవరికి ఉండదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఐ ఫీల్ యూ ఈవెన్ దో వీఆర్ అపార్ట్. మన ఇద్దరం సపరేషన్లో ఉన్నా, బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు నన్ను బ్లాక్ చేసినా, నేను నిన్ను బ్లాక్ చేసినా, నేను నీకు దూరంగా ఉన్నా, నువ్వు నాకు దూరంగా ఉన్నా, నేను నిన్ను ఫీల్ అవ్వగలుగుతున్నా అని వాళ్ళు చెప్తున్నారు. టవర్. మీ ఇద్దరి మధ్య సమ్హౌ టవర్ మూమెంట్ వచ్చింది చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదో జరిగాయి. మీ ఇద్దరి మధ్య ఇట్లాంటి టవర్ మూమెంట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలాంటి టవర్ మూమెంట్, అలాంటి బ్రేకప్ సిచ్యువేషన్ అయితే మీ ఇద్దరి మధ్య వచ్చింది. అట్లాంటి బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చినా సరే ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని ఫీల్ అవ్వగలుగుతున్నారు అని ఆ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.